సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక మేమైతే ఈరోజు మా విలేజ్కి అయితే వెళ్తున్నాము. నేను నిన్ననే చెప్పాను కదా మా విలేజ్కి వెళ్దాము అని చెప్పేసి నిన్న అనుకున్నాము. కానీ మార్నింగ్ అయితే చిన్నును స్కూల్కి అయితే పంపించాను. నిన్న సెకండ్ సాటర్డే కదా, చిన్ను వాళ్ళకైతే స్కూల్ ఉంది. చిన్నుని స్కూల్కు పంపించిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో చిన్ను వామిటింగ్ చేసుకున్నాడని మాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది. ఇక వెంటనే వెళ్ళి చిన్నునైతే తీసుకొని వచ్చేసాము. ఇక చిన్నుని స్కూల్ నుంచి తీసుకువచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అప్పటికే సాయంత్రం అయిపోయింది. మళ్ళీ పిల్లలకు చలేస్తుంది అని చెప్పేసి ఇక వెళ్ళలేదు నిన్న. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయితే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. టైం వచ్చేసి 10 అలా అవుతుంది. 11:30 వరకు అలా వెళ్దాము అని చెప్పేసి ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడనే. చపాతీ అయితే చేద్దాం అనుకున్నా, కానీ చిన్నుకైతే డైజెషన్ కాదు చపాతీ. అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను. అటుకులు పోపుకేద్దామని చెప్పేసి అనుకున్నా, అవి కూడా వద్దంట చిన్నుకి. ఉప్మా చేయి మమ్మీ అంటే ఉప్మా అయితే చేస్తున్నాను. ఇక ఇది తినిపించి వాడికి ట్యాబ్లెట్స్ వేసి ఇక మేము కూడా తినేసి వెళ్ళాలి మా విలేజ్కి. అయితే ఏంటంటే చాలా దగ్గులేసింది. ఫీవరు అలాంటిది ఏం లేదు, కానీ దగ్గి వామిటింగ్ చేసుకున్నాడంట స్కూల్లో. నిన్ననైతే ఎవ్వరికీ స్కూల్ లేదు. నిన్న సెకండ్ సాటర్డే కదా, చిన్ను వాళ్ళ స్కూల్ వాళ్ళకి ఒక్కలకే ఉంది. చిన్ను వాళ్ళకి ఒక్కలకే ఉంది స్కూల్. నిన్న ఎవ్వరికి కూడా స్కూల్ లేదు. అందరు చాలా వరకు నిన్ననే వెళ్ళిపోయారు ఎవరి ఇంటికి వాళ్ళు. ఇక మేము అయితే ఇవాళ వెళ్తున్నాము. మేమైతే ఆఫ్టర్నూనే వచ్చేసాము విలేజ్కి. ఇక ఫుల్ అంటే ఫుల్ కోతులు ఇక్కడ, ఏం పని చేయనియ్యవు కూడా అసలు. పిల్లలిద్దరు కూడా మా బావ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఈవినింగ్ టైంలో ఇదంతా కూడా మా ఇంటి ముందటి వ్యూ అన్నమాట. ఇదంతా కూడా మా ఇంటి ముందు ఉంటుంది గుట్ట. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. అయితే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. కుక్క అరుస్తుంది. ఒక మా అమ్మమ్మనైతే లేదు, ఎటో ఊరికి వెళ్ళింది, ఇంకా రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో ఏమో.